అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి బండ్ల గణేష్. ఎవరైతే నిన్న గాంధీ భవన్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారో ఆ బండ్ల గణేష్, సినీ నిర్మాత బండ్ల గణేష్ గురించి ఈరోజు మన టాపిక్. అయితే రీసెంట్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కొన్ని ప్రశ్నలను సంధించిండు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, అదేవిధంగా కొన్ని విమర్శలను సంధించిండు. వీటికి సమాధానం ఎవరు ఇవ్వాలి? అఫీషియల్స్, ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అఫీషియల్స్, స్పోక్ పర్సన్స్, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఇవ్వాలి. అవి పక్కకు పెట్టి ఒక థర్డ్ గ్రేడ్ కమెడియన్ చేత, ఒక లోఫర్ చేత, ఒక డాఫర్ చేత ప్రెస్ మీట్ పెట్టించారంటే మీ దమ్ము ధైర్యం ఏ మాదిరి ఉందో మేము అర్థం చేసుకుంటున్నాం. యాజ్ ఏ జర్నలిస్ట్గా కాకుండా ఒక సామాన్యుడిగా ఆలోచించిన, అరే కాంగ్రెస్లో ఉద్దండులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, 2-3 దశాబ్దాల నుండి పార్టీకి పనిచేసి చాలా నాలెడ్జ్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళను వదిలిపెట్టి ఇలాంటి కమెడియన్ని, ఎవరు గెలిస్తే వాళ్ళకి బొక్కలు ఇచ్చుకుంటా, ఎవరు గెలిస్తే వాళ్ళకు శాలువలు కప్పుకుంటా, వారి సంఖ నాకుంటా, వారి చెప్పులు మోసే ఈ బండ్ల గణేష్ తోటి, అది కూడా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టించే దుస్థితికి కాంగ్రెస్ ఎందుకు పోయింది అనేది నా ప్రశ్న. అయితే ఇటీవలే ఒక సీనియర్ జర్నలిస్ట్ తోటి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ విజయం మాది కాదు, కేసీఆర్ పైన వ్యతిరేకతనే ఈ విజయం అని చెప్పారు. అంటే డైరెక్ట్గా ఆయన ఒప్పేసుకుంటున్నారు, కాంగ్రెస్ బలం కాంగ్రెస్ది కాదు, కేవలం కేసీఆర్ వ్యతిరేకత ఓట్లు, ప్రత్యామ్నాయం మేమే ఉన్నాం కాబట్టి మమ్మల్ని గెలిపించారు, మమ్మల్ని ప్రజలు ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు అని చెప్పారు. ఆయనే అంత డైరెక్ట్గా చెప్పాడు, కాంగ్రెస్లు దద్దమ్మలు, కాంగ్రెస్లకు బలం లేదని. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఆ ఇంటర్వ్యూ డైరెక్ట్ ఆయన చెప్పారు. ఇది నా మాట కాదు, సదరు సీనియర్ జర్నలిస్ట్ ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఇది. కాంగ్రెస్లో ఉద్దండులు ఉన్నారు, టికెట్ ఇచ్చిన కొంత అనివార్య కారణాల వల్ల గెలవని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, వారి దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది, అలాంటి వారిని తీసుకొచ్చి మాట్లాడించండి. లేదా స్పోక్ పర్సన్, ఎన్నో డిబేట్లో పాల్గొని ఎంతోమందికి చుక్కలు చూస్తున్న అద్దంకి దయాకర్ టికెట్ రాక భంగపడ్డాడు, అలాంటి వారిని తీసుకొచ్చి మాట్లాడించండి, చక్కటి సమాధానాలు ఇస్తారు. వాడికి ఏం తెలుసు అసలు? ఒక స్టూడియోలోకి వచ్చి ఏం మాట్లాడాలి, ఒక స్త్రీతో ఎలా మాట్లాడాలి? గతంలో మనం చూసాం, ఏపీ మినిస్టర్ రోజా గారితో వాడు ఏ విధంగా మాట్లాడు. వాడు అనొద్దంటే వాడి విషయంలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి వయసులో నాకన్నా పెద్దోడు, రెండోది వచ్చేసి పవన్ కళ్యాణ్ వీరాభిమాని. నేను కూడా తన అభిమానిని కాబట్టి వాడిని ఇంతకు మించి నేను తిట్టలేకపోతున్నాను. అసలు వాడు తెలంగాణకు చెందినవాడు కాదు, ఈడ బ్రతకనికి వచ్చినవాడు. అలాంటిది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు ఫస్ట్ సీఎం అయిన కేసీఆర్ను వాడితో తిట్టిస్తారా? నిజంగా విమర్శ చేసేది ఉంటే మీ పార్టీ లోపల ఉన్న ఉద్దండుల చేత విమర్శ చేయించండి, అంతే తప్ప ఒక లోఫర్ చేత, ఒక జోకర్ చేత, ఒక కమెడియన్ చేత, అది కూడా గాంధీ భవన్, ఇంకెవరు లేరా? మహా మేధావులు, ఒక 3-4 దశాబ్దాల నుండి కాంగ్రెస్ పార్టీని ఏలే మేధావులు, చాలా విజ్ఞానవంతులు, ఎఫిషియన్సీ 10 మెంబర్స్ దాకా సీఎం అయ్యే అర్హత కలిగి ఉన్న లీడర్స్ మీ దాంట్లో పెట్టుకొని ఒక కమెడియన్ చేత తిట్టించడం అనేది చాలా హాస్యాస్పదమని ఆర్ తెలుగు స్టూడియో వేదికగా నేను చెప్తున్నాను. ఇంతగా నేను ఆవేశం చెందుతున్నానంటే చూసే వీక్షకులు వీడేదో కేసీఆర్ మద్దతుదారుడు, కాంగ్రెస్కు అగెనిస్ట్ అనుకుంటున్నారేమో. లేదు, అసలుగా ఆ విధంగా ఛాన్సే లేదు. మా ఆర్ తెలుగు నిజానే చెప్తుంది. ఇంతమంది తెలివిగల వారు ఉన్న కాంగ్రెస్లో వాడితో మాట్లాడించడం ఏందనేది మా ప్రశ్న, అంతే తప్ప మేము ఒక పార్టీకి సపోర్ట్ చేసేది లేదు.